ఇద్దరికీ మధ్యలో యుద్ధం ముదిరిపోతోంది. దాంతో ఇది ఏ అనర్థమునకు దారి తీస్తుందో అనే ఉద్దేశంతో అనవసర యుద్ధం ఆపాలి అనుకున్నాడు కృపాచార్యుడు. పరుగు పరుగున ఇద్దరి మధ్యలోకి వచ్చి, ఏమయ్యా, ఇది సుక్షత్రియులు విద్య నేర్చుకుని విద్యా ప్రదర్శన చేసేటటువంటి స్థలం. అర్జునుడు పాండురాజు కొడుకు, ఆయన సుక్షత్రియుడు, నువ్వెవడమని అడిగాడు. నీ వంశం ఏమిటన్నట్ట. అప్పుడు కర్ణుడు సిగ్గుపడిపోయాడు. తన కులాన్ని చెప్పుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. మా నాన్నగారండి రథాన్ని నడుపుకునే డ్రైవర్ అండి అని చెప్పుకోవడం ఇష్టం లేదట. మొదటి నుంచి వాళ్ళ నాన్నగారు గొప్పవాడని చెప్పుకోవడానికి వాడు ఇష్టపడేవాడు. మీరు చూసారో లేదో, కొంతమంది లక్షణం అదే. నిజంగా ఒకవేళ తండ్రి ట్యాక్సీ డ్రైవర్ అనుకోండి, ఏం తప్ప ఆటో డ్రైవర్ల పిల్లలు కూడా అద్భుతంగా పైకి వస్తారు. పిల్లలు చదువుకోవడానికి తండ్రి వృత్తి అవసరం లేదు, మా నాన్న ఫలానా వాడిని గర్వంగా చెప్పాలి, వీడు చెప్పకుండా తల ఉంచుకున్నట్ట. అది దౌర్భాగ్య స్థితి అంటారు, బలహీనత అంటారు. వాడికి చిన్నప్పటి నుంచి ఏంటంటే సంపదలు కలిగిన వాళ్ళలాగా ఊహించుకోవడం, నేనేదో గొప్పవాడిని అనుకోవడం, నా తండ్రి ఇలాంటి వాడని చెప్పుకోవడానికి ఇష్టపడకపోవడం అతని లక్షణం. అది ఆ మాట నేను చెప్పడం కాదు, శాంతి పర్వంలో కూడా చెప్తారు ఆ మాట మళ్ళీ మళ్ళీ. కర్ణుడికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. పరాక్రమంతో పాటుగా చిన్నప్పటి నుంచి సంపదలు ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలని, తాను సంపద కలిగిన వాడు అవ్వాలని, తాను రాజు అనిపించుకోవాలని, వీలున్నంత వరకు ఎవరైనా ధనుర్విద్యలో ఆరితేరిన వాళ్ళు ఉంటే వాళ్ళని చంపాలని, అసలు ఈ లోకంలో తనను మించిన వాడు ఇంకోటి ఉండకూడదని, ఎక్కడన్నా ఏదన్నా జరిగితే జనమంతా తన దగ్గరికే రావాలని ఈ కోరికలు ఉన్నవాడు. ఇలాంటి బలహీనతల వల్ల కర్ణుడు కొన్ని దెబ్బలు తిన్నాడు.